బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్ల కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే తమ్ముడు. నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా. 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది ఆశించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిచేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపాల. నాలంటోడు కాదు, జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. అయినా నాకెందుకు రా గన్మెన్లో బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా. నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాకెందుకు గన్మెన్లో? మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకొని ఏమో 7 ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఆ అమ్మ పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి అభిమానులకి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్ను ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కళ్ళకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని. పిచ్చుకుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడుస్తా అంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చి కుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కేవలం వైసీపీ కార్యకర్తలు, నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది. ఈరోజు నీ ఆస్తులు ఇప్పుడు జస్ట్ నీ ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి అర్ధగంట తేడా. అర్ధగంటలో రాప్తాడు వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన ఆస్తులు కొన్ని మాత్రమే చెప్తా అన్నా. ఇప్పుడు మిగతావి నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా, ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు పడక నువ్వు నిరూపించకపోతే
కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకు. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటానవులే, ఏమనుకుంటానవు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటానవా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక్క నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు. నోరా ప్రకాష్ రెడ్డి? అది నోరా? మనిషివా నువ్వు అసలు? ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేసావని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేసినానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప? నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా. ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం. నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించినా. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు, అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి అన్నదమ్ములు కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్లు, బెదిరింపులు, దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన, అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి, నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకున్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీని అని మాట్లాడతావా? బినామీని కాబట్టి 4 పదవులు 3 పదవులు అని మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడి పనిచేసిన మీ నాయకుడు మీ గవర్నమెంట్లో దుర్మార్గమైన చర్యలకి ఎదురొడ్డి పోరాటం చేసిన నా పోరాటానికి ప్రతిఫలం నా పదవులు. అంతేగాని భిక్ష కాదు. ప్రకాష్ రెడ్డి, నీలాగా లాబింగ్ చేసుకొని ఇతరుల్ని మోసం చేసి నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను సామాజిక ఉద్యమ కార్యకర్తని, నాయకుడిని. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఈరోజు అక్రమాస్తులు కలిగి ఉన్నావు. కానీ కార్ల ఈఎంఐలు కట్టావు, బెదిరిస్తావు. వాళ్ళు వస్తే పాపం ఈఎంఐలు అట్లని చెప్పి నువ్వేమైనా పేదోడువా? నువ్వు ఇంటి బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒక కుర్రబ సోదరుడికి ఎంత అన్యాయం చేస్తానో అసలు. నువ్వు ఇల్లు ఖాళీ చేయవు, రెంటు ఇవ్వు, ఎవరికి చెప్పుకోలేక పార్టీ పరువు పోతుందని ఒక పార్టీ సానుభూతి పరుడికి నువ్వు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే దీన్ని కూడా మభ్యపెట్టే విధంగా, దానికి కూడా సానుభూతి పొందే విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి నయవంచకుడు మాట్లాడితే మౌనంగా పోతారులే, బురద వేసేస్తే మౌనంగా పోతారులే అనుకోవద్దు. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఒకటి మాట్లాడితే 100 మాట్లాడగలం. నీకు గురువారం సాయంకాలం వరకు సమయం ఇస్తా ఉన్నా. లేని పక్షంలో నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నువ్వంటే మాట మీద ఉండవు. మీసం తీసేసుకుంటానంటావు, మీసం తీసేసుకోవు. పరిటాల సునీత గారు నా మీద గెలిస్తే నీ ఈసం తీసేసుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలికితివి. మీసం తీసేసుకోలే. నేను మాట మీద ఉంటా. నువ్వు నిరూపించు. నేను రిజైన్ చేస్తా. తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నిరూపించాలి. లేకపోతే ఏం చేస్తావు ప్రకాష్ రెడ్డి? నీ పార్టీకి రిజైన్ చేస్తావా, లేదా ఒక చెప్పు దెబ్బ తింటావా? తప్పుడు కూతలు కూసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడినందుకు శిక్ష అనేది ఉండాలి కదా. నేను రిజైన్ చేయడానికి సిద్ధం నా ఎమ్మెల్యే పదవికి. నువ్వేం చేస్తావు? నీ పార్టీకి రాజీనామా చేస్తావా? మీసం తీసేసుకునే విధంగా పారిపోతానంటే కుదరదు. నువ్వు మాట్లాడే ప్రతి అవాస్తవానికి మౌనంగా ఉండే రకం కాదు.